దోపిడితో నిండిపోయిన రాజకీయ వ్యవస్థని సమూలంగా కూలదోసి ఒక సరికొత్త రాజకీయ వ్యవస్థని స్థాపించాల్సిన అవసరం ఉంది. అరుణోదయపు సూర్యుడు అతడు, ఆశయాలకే శిఖరం అతడు. అరుణోదయపు సూర్యుడు అతడు, ఆశయాలకే శిఖరం అతడు. ఆవేశపు పెను ఉప్పెన అతడు, ఆలోచనల అద్భుతమతడు. నిరంతర శోధకుడే అతడు, అలుబెరుగని సాధకుడే అతడు. ఉరకలెత్తే ఉద్వేగం అతడు, ఆడపడుచులకు అండే అతడు. అతడే 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 జనసేనాని 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 జనసేనాని. సైన్యం అతడు జనసేనాని, ధైర్యం అతడు జనసేనాని, కవచం అతడు జనసేనాని. అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు, అన్ని ఒకటిగా ఈ జనసేన కుటుంబంలో నేను రావడానికి కారణం కూడా చెప్పాను. కారణాలు ఒకటి ఆయన వ్యక్తిత్వం, నిస్వార్థంగా రాష్ట్ర ప్రజలకు సేవ చేయాలనేటువంటి వ్యక్తిత్వం. రెండు, మానవతా దృక్పథం. రాజకీయాల్లో మానవతా దృక్పథం చాలా తక్కువ చూస్తాం, అసలు చూడటం లేదు. దానికి ఉదాహరణ కూడా చెప్పాను. మొన్న మీటింగ్లో చెప్పాను. జరిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఖండించగా కాకుండా మొట్టమొదటిసారి స్పందించి రోడ్డు మీద కూర్చొని ధర్నా చేసి టీడీపీ శ్రేణులు కూడా బయటకు రావడానికి భయపడే పరిస్థితిలో అందరికీ ఆత్మస్థైర్యాన్ని నిలిపి న్యాయం గురించి, ధర్మం గురించి పోరాటం చేస్తానని ముందుందని ధైర్యంగా ముందుకు వచ్చి మీట్లో కూడా కాకుండా జైలుకు వెళ్ళాను. మేము కలిసి పోరాడతాం, ఈ దుష్ట శక్తుల్ని ఒక్కటి జైలుతో పెట్టేస్తామని చెప్పడం అన్నది రాజశేఖర్ చంద్రబాబు నాయుడు గారికి నైతిక బలం కూడా కాకుండా అటు జగన్మోహన్ రెడ్డి గారికి, చీఫ్ మినిస్టర్ గారికి పతనానికి పునాది వేశారు. ఆ రోజు నుంచి పరిస్థితులు ఎలా మారుతూ వస్తుంది చూడండి. అంటే రాజకీయంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా వాళ్ళకి మీ లోపల పెట్టారు, మనకు మంచి అవకాశం వచ్చింది, ఈ అవకాశాన్ని సద్వినియోగం పరుచుకుందాం, లోపల ఇండియన్ ఏజెండా ఉంటుంది. అలాగే రాజకీయాలు ఉన్నాయి, మనకు తెలిసినే కదా, ఉపయోగించుకోవడం ప్రయత్నం చేస్తారు. ఆయన అది చేయలేదు. నిస్వార్థంగా ఆయన దీనివల్ల నష్టపోతాం మొత్తానికి చాలా మంది చాలా ఆసక్తి ఉన్నారు. 10 సంవత్సరాల నుంచి ఆయనతో ఇంటికి పోరాటం చేస్తున్నారు. అయినా సరే ఒక నీతి, నిజాయితీ, ఒక ధర్మాన్ని, ఒక అన్యాయాన్ని పోరాటం చేయడానికి మనం కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుంది. అటువంటి త్యాగబుద్ధితో పెట్టి రాష్ట్రం ముందు బాగుండాలి, రాష్ట్రంలో అటువంటి దుష్ట పరిపాలన నుంచి జరపగీతం పాడాలి అనేటువంటి సంకల్పంతో. ఎందుకంటే ఈ రెండు శక్తులు కలిసినప్పుడు అది చేయగలుగుతాం. అదే ఆలోచించారు. నేను ముందు రాష్ట్రం కాపాడుకోవాలి, తర్వాత నా పదవి, నా అధికారం, నా పార్టీ. ఎవరైనా మీరేనా అటువంటి ఆదర్శం తీసుకున్నాం. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితి అయితే మనం స్వతంత్రం ముందు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో కోర్స్ ఎక్కడ ఉన్నారో ఎవరికి తెలియదు. దాని తర్వాత ముందు వాళ్ళు మనంతా కూడా. కానీ ఇప్పుడు చూస్తే ఈ అరాచకాన్ని చూస్తే మనకి స్వతంత్రం ఉన్నట్టయితే ఎవరికి అనిపిస్తుంది. మళ్ళీ రెండోసారి ఇటువంటి అరాచకం వస్తే ఇంకా ఈ రాష్ట్రాన్ని విడిచి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు చాలా మంది మాట్లాడుతున్నారు. ఆ పరిస్థితి రాకుండా కాపాడాలంటే ఒక మంచి నాయకత్వం కావాలి. ఆ వ్యక్తిత్వం ఆ రోజు ఆ అనౌన్స్మెంట్ ఉన్న జైల్లో ఆయన వ్యక్తిత్వం హిమాలయ శిఖరాలంతా హైట్ వచ్చాడు. ఆయన నాకు కాలకాల నుంచి పరుగు పెడుతున్నారు వాస్తవానికి. సరే, నాకు వివిధ కారణాల వల్ల ఎట్టా ఏదో అనుకున్నట్టు ఉన్నా ఆయన ఉంటే పరుగు పెట్టారు. తర్వాత ఇది పోరాటం చేస్తున్నాం, మీరు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు మీరు కూడా అంగీకరించండి, మీరు కూడా చాలా మనస్తాపం చెందుతున్నారు. ఎందుకంటే ఇలాంటివి చూస్తూ మీరు చాలా పోరాటాలు చేశారు. మీరు అందువల్ల ఈ పోరాటంలో భాగస్వాములు కండి, మనం కలిసి పోరాటం చేద్దాం, మరింత బలం వస్తుంది మనకు నైతికంగా అని చెప్పి పిలిచారు. దాని మీద డెప్యూటీగా ఇందులో మనం కూడా ఈ పోరాటంలో సంఘటిత భావంతో పనిచేయాలనేటువంటి ఆలోచనతో రావడం జరిగింది. ఒక మంచి నాయకుడిని
ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాళ్ళు అవుతున్నాం. ఈరోజు ఇది నెక్స్ట్ జనరేషన్ నాయకత్వానికి ఉపయోగపడేటువంటి నాయకత్వం ఇది. ఇటువంటి మంచి దృక్పథం ఉండి, మంచి భావ ప్రకటన ఉండి, ఇటువంటి స్వార్థ ప్రయోజనాలు లేకుండా రాష్ట్రం గురించి తన కెరీర్ని కూడా పరంగా పెట్టి, అందరూ వయసు అయిపోయే గ్రహణం వేరే, కానీ వయసులో కెరీర్లో ఉండుంటే అసలు ఈసరికి మిగతా సూపర్ స్టార్స్ హిట్ సైడ్ కూడా కొట్టి అన్నీ చేసి ఉండేవారు. ఆయన అవి ఆలోచించలేదు. ఆయన ఎందుకు చేస్తున్నారు? ఈ రాజకీయానికి దీన్ని నిలబెట్టుకోవడం, ఖర్చు పెట్టడానికి మధ్యలో 1-2 చేస్తున్నారు తప్పితే, అంటే పూర్తిగా త్యాగం చేశారు. వ్యక్తిగత జీవితం త్యాగం చేశారు. ప్రజల గురించి వచ్చారు కాబట్టి అటువంటి నాయకత్వం బలపరుచుకోవాలి. అప్పుడే మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోగలుగుతాం. భవిష్యత్ యువతరానికి మంచి మార్గదర్శనం కాగలిసి ఈ రాష్ట్రం బాగుపడడానికి ఒక పునాది విషయంలో ఉంటుంది ఎన్నికలతో. అందుగురించి అది సంకల్పంగా పెట్టుకొని పనిచేయాలి. కూడా పనిచేస్తున్నారు. ఇప్పుడు మనంతా కూడా ఒక కుటుంబంలో పనిచేసి ఈ పోరాటంలో మనం ముందుండి నడిపించాల్సినటువంటి అవసరం ఉంది. మీ అందరూ ఈ 10 సంవత్సరాలుగా ఈ పార్టీని నమ్ముకొని, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని నమ్ముకొని మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు. భాస్కర్ గారు ఇప్పుడు చెప్పారు, ఒకసారి రేపు వచ్చే నెల 2వ తారీఖు కానీ 4వ తారీఖు కానీ అనకాపల్లి సమావేశం ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు. ఆ సమావేశంలో కావాల్సినటువంటి ఏర్పాట్లు అంతా కూడా అనుకోని రేపేమో కన్వీనర్స్తో సమావేశం పెడతాం. మీకు అయిపోయాక కన్వీనర్స్ పెడుతున్నాం, జిల్లా కన్వీనర్స్. తర్వాత మన అనకాపల్లిలో నియోజకవర్గం కమిటీలో అందరూ కూడా ఆఫీస్ పెట్టుకున్నాం. వస్తాను నేను ఈ లోపల నియోజకవర్గం అన్నీ కూడా చూసుకొని అనకాపల్లిలో పెట్టుకుని కడతాలు చేసుకొని ముందు తర్వాత మళ్ళీ కూర్చొని టైం ఉంటుంది. మీటింగ్ కాబట్టి ఎక్కువ టైం ఉండదు. మన అరేంజ్మెంట్స్ ఎక్కువ చేసుకొని భారీ స్థాయిలో చేసి, ఎందుకంటే రేపు ఎన్నికల్లో మనం గెలిస్తే ఏం ప్రజలకు చేయబోతున్నాం ఈ రాష్ట్రం అన్నది ముఖ్యంగా ఆ మీటింగ్తో ఉద్దేశం కాబట్టి దాన్ని విజయవంతం చేయ విధానికి అందరూ ఒకసారి కోరుతూ భాస్కర్ గారు